బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి పోరు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ కొంతమంది హీరోలకు సెంటిమెంట్ కూడా. అందుకే చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని పోటీ పడుతూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి పోటీని తట్టుకోవాలి అంటే కథ, కంటెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే ప్రతి అంశం కూడా సినిమాలో ఉండాలి. అప్పుడే సంక్రాంతి బరిలో నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే సంక్రాంతి బరిలో నిరాశ చవి చూడాల్సి ఉంటుంది. ఈసారి కూడా రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ బరిలోకి దిగారు. మరి సంక్రాంతి మొనగాలతో ఎవరు మొనగాడు అనిపించుకున్నారో చూద్దాం. RRR వంటి పాన్ ఇండియా సక్సెస్ తో రామ్ చరణ్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాతో పలకరించారు. కానీ ఆచార్య మెగా అభిమానుల అంచనాలను అందుకోలేక చతికిలబడింది. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ చేంజర్ మూవీ చేశాడు. శంకర్, రామ్ చరణ్ కలయికలో చిత్రం అనగానే అందరిలోనూ భారీగా ఆసక్తి మొదలైంది. ఇక గేమ్ చేంజర్ అనే డిఫరెంట్ టైటిల్ అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సాహం మొదలైంది. ఈ చిత్రంపై విడుదలకు ముందుగానే అంచనాలు మొదలయ్యాయి. అనుకున్నట్లుగానే ఈ సినిమా సంక్రాంతి బరిలో 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాజకీయాల నేపథ్యంలో నడిచే ఓ కథాంశం ఎంచుకుని వ్యవస్థను ప్రక్షాళన చేసే IAS అధికారి చుట్టూ సాగే విధంగా దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ కథను అల్లుకున్నాడు. ఆయన గత చిత్రాలు ఒకే ఒకడితో పాటు శివాజీ, భారతీయుడు చిత్రాలు గుర్తొచ్చే విధంగా ఈ కథాంశం ఉంటుంది. ఇలాంటి ఓ కథను ఎంచుకున్నప్పుడు సన్నివేశాలు ఎంతో బలంగా ఉండాలి. అయితే ఈ చిత్రంలో ఏ సన్నివేశం కూడా కన్వీనియన్స్ గా హృదయానికి హత్తుకునే విధంగా అనిపించదు అన్న టాక్ మాత్రం నడుస్తోంది. గతంలో శంకర్ సినిమాలో గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకుల చుట్టూ జరిగేవి. రోబో సినిమా నుంచి తన పద్ధతి మార్చిన శంకర్ మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో తన పాత రూట్లోకి వెళ్లాడు. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి తలుచుకుంటే ఏం చేయగలడు అని రాజ్యాంగంలో ఉన్న అన్ని రూల్స్ తో చరణ్ పాత్రను పర్ఫెక్ట్ గా చూపించారు. ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులను కట్టిపడేసేలా రక్తి కట్టించాడని చెప్పాలి. యాక్షన్ కథలకు చిరునామా అంటే అందరికీ గుర్తొచ్చే నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయనతో సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ మాస్ యాక్షన్ కథలని అల్లుకుంటారు దర్శకులు. అలాంటి కోవాలోకి వచ్చింది డాకు మహారాజ్ సినిమా కూడా. 2023లో వీరసింహారెడ్డితో సంక్రాంతి బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ యాక్షన్ కథల్ని ప్రేక్షకులకు కొత్తగా చూపించడం దర్శకులకు పెద్ద ఛాలెంజ్. పైగా బాలయ్యతో యాక్షన్ సినిమా అంటే అది మరింత టఫ్ అని చెప్పాలి. బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఓ ఫ్యాక్షన్ కథని దర్శకుడు బాబీ ఎంచుకుని సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సగటు తెలుగు మాస్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా హాలీవుడ్ తరహా యాక్షన్ ని తలపించేలా డిజైన్ చేశారు దర్శకుడు. బాలయ్య సినిమాలు అంటే ప్రేక్షకులు ఖచ్చితంగా కొన్ని అంశాలను ఆశిస్తారు. డైలాగ్స్ అద్భుతంగా ఉండాలని, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండాలని, కళ్ళు చెదిరే ఎలివేషన్ సీక్వెన్స్లు కావాలని ఫీల్ అవుతారు. ఇవి కోరుకునే సినిమా చూసే అభిమానులకు డాకు మహారాజ్ ఫుల్ మీల్స్ పెట్టిందని చూసిన ప్రతి ప్రేక్షకుడు చెప్తున్న మాట ఇది. సంక్రాంతి పండుగకు బాలయ్య అభిమానులకైతే పండుగ లాంటి సినిమానే చెప్పాలి. టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతి ప్రత్యేకంగానే ఉంటుంది. మరి ఇలా 2025 సంక్రాంతికి కూడా సాలిడ్ సినిమాలు వస్తుండగా ఈ చిత్రాల్లో మన తెలుగు సినిమా మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్ లో సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా వచ్చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో దిల్ రాజు నిర్మాణంలో వెంకీ మామ వరుసగా హిట్లు కొడుతూనే ఉన్నాడు. గతేడాది సంక్రాంతికి వచ్చిన సైంధవ్ చిత్రం నిరాశపరచుగా ఈ చిత్రం మాత్రం నాన్ స్టాప్ నవ్వులను పోయిస్తోందనే చెప్పాలి. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చి హిట్ అవగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కోసం ట్రై చేశారనే చెప్పొచ్చు. అనుకున్నట్లుగానే ఈ సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.
అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ అలానే వెంకటేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా కలిసొస్తుందని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్, కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ల వద్ద క్యూ కట్టేలా చేస్తుంది. అనిల్ రావిపూడి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో సక్సెస్ సాధించారు. అందులోనూ ఈ చిత్రంలో పాట ఉన్నట్టే బ్లాక్ బస్టర్ పొంగల్ అన్నట్టుగానే నిజంగానే ఆడియన్స్ బ్లాక్ బస్టర్స్ చేసేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేటుగా విడుదలైన లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఎన్నో సినిమాలు విడుదలైనా ఫ్యామిలీ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఫ్యామిలీ సినిమాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలతో ముగ్గురు హీరోల ఖాతాలో మరో బ్లాక్ బస్టర్స్ చేరినట్టే. ఇది ఈనాటి సంక్రాంతి మొనగాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.